ఓవైసీకి ఎందుకు అలా అనిపిస్తుంది? రేవంత్ గారిని యోగి గారిని ఉద్దేశం ఓవైసీ వాళ్ళు అసలు ఎందుకు సార్ అట్లా రియాక్ట్ అంటే ఒకరు కాదండి, ఎందుకనో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద దూసుకొస్తున్నారు. ఓవైసీ అట్లాగే తీసుకొచ్చారు. ఇందాక నేను సంజయ్ వారిది కూడా బయట చూశాను. అంటే చాలా స్పీడ్గా వేగంగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి మీద అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారండి? ముఖ్యమంత్రి గారి మీద అలా మాట్లాడకూడదు కదా. ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ఫస్ట్ అరవింద్ ఎంపీ ఆయన అయితే అసలు మరి అదేంటి అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారు ముఖ్యమంత్రి గారి మీద? చదువుకున్న వ్యక్తి అరవింద్, సెకండ్ టైం ఎంపీ, బీజేపీ నాయకత్వంలో మరి అలాంటి పదాలు, మరి అధినాయకత్వం అట్లాంటి ఎలా చేస్తుందో తెలియదు. రైట్, బైట్ ప్లీజ్. అక్బరుద్దీన్ ఆయన అలాగే మాట్లాడారు. బండి సంజయ్ అసలు ఇటుపోతుంది రాజకీయాలు అర్థం కావట్లా. విమర్శ చేసుకోవచ్చు కానీ విమర్శకి ఒక పరిధి ఉంటుంది, ఆ పరిధికి ఒక పద్ధతి ఉంటుంది. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఆ విమర్శలు జనం వినేట్టుగా, అవతల వాళ్ళకి మెసేజ్ ఉండేట్టుగా, అవతల వాళ్ళని ప్రశ్నించేటట్టుగా, లేక ప్రజలకి సమాచారం ఇచ్చేట్టుగా ఉండాలి. కానీ ఇవేం బూతులన్నీ. ఒకసారి బయట ప్లే చేయండి అరవింద్ గారి. ఇది గాలి నా కొడుకు గాలికి నడుపుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బీచ్ లేదు, మూసి ప్రక్షాళన చేస్తారంటాడు. ఎక్కడికి పోవాలి మరి? హైడ్రా కాడికి వెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలలో మొత్తం ఫాల్స్ అందరినీ భయపట్టినకి వసూలు చేస్తారు. రేవంత్ కి ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్ క్రియేట్ చేయడము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్ కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా లేదు. అంత పొలిటికల్ గేమ్ వీళ్ళది. కాంగ్రెస్ తిట్టడం ఎంఐఎం పార్టీ ఏదంటే కాంగ్రెస్ కు మాకు ఏం సంబంధం లేదు అని చెప్పించుకునే ప్రయత్నం, ఇద్దరు కలిసి మాట్లాడుకునే ప్రయత్నం. ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ కలిసి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నారు. ఈ 5 రోజులు ఏం జరిగిందే మీకు? ఎన్నికలు కాగానే ఇప్పుడు ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పి ఎంఐఎం పార్టీ కంటే ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మరి మీ ఇద్దరి మధ్యలో ఎక్కడ చెడింది ఈ వారం రోజుల చెప్పాలి. ఎంఐఎం ను కాంగ్రెస్ పార్టీని వేరు అని చెప్పి ప్రజలు చూసే పరిస్థితులు లేరు. ఇలా అసదుద్దీన్ ఓవైసీమో కాంగ్రెస్ అంటాడు, అక్బరుద్దీన్ ఓవైసీమో అప్పుడప్పుడు బీఆర్ఎస్ అంటాడు. వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళకున్నారు, ఈయన బిజినెస్ పార్ట్నర్ ఈయనకున్నారు. अगर आज कांग्रेस की हुकूमत है तो क्या कर रही है? उधर योगी बुलडोजर के जरिए घरों को गिराता है, तो यहाँ पे रेड्डी भी गिरा रहा है घरों को, मस्जिदों को। उधर योगी मस्जिद को गिरा रहा है तो यहाँ का रेड्डी भी मस्जिदों को गिरा रहा है। वहाँ योगी दरगाहों को गिरा रहा है तो यहाँ का रेवंत रेड्डी भी दरगाह को मिसमार कर रहा है। अरे कोई फर्क नहीं है योगी में ना इस रेड्डी में, कोई फर्क नहीं है बीजेपी या कांग्रेस में। जब हमारा मामला आ जाता है तो सब एक हो जाते हैं। अरे मैं एक एमएलए होकर इतना कर रहा हूं, सिर्फ बीजेपी का खौफ बताते हैं और मुसलमान इनके साथ जाते हैं। लेकिन जब तक अकबरुद्दीन ओवैसी जिंदा है, न किसी मोदी से डरेगा, न किसी गांधी से, न किसी रेड्डी से, न किसी राव से। అసలు సుధాకర్ ఏం మాట్లాడతాం ఇక? సుధాకర్ ఏంటి మొత్తానికి రేవంత్ రెడ్డి గారి మీద అలా వచ్చేస్తున్నారు అందరూ? అన్ని అరవింద్ గారు అట్లాగే మాట్లాడారు, అక్బరుద్దీన్ ఆయన అలాగే మాట్లాడుతున్నాడు. ఏంటి అసలు ఇది? ఎందుకని ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ టార్గెట్ అవుతున్నారు సార్. దీనికి ప్రధాన కారణం రాజకీయంగా వస్తున్న ప్రస్తుత పరిస్థితులు. కాకుండా ఇదంతా మ్యాచ్ కావట్లేదు సార్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ రేవంత్ రెడ్డిని రేవంత్ ఉద్దీన్ అని పిలుస్తున్నారు. దీనికి కారణం ఎంఐఎం కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. భాగ్యనగరాన్ని 3 ముక్కలు చేసిండు, 3 కార్పొరేషన్లు చేశాడు. దీనికి ముఖ్యంగా ఎంఐఎం కి లాభం చేకూర్చడం కోసం చేస్తున్నాడని భారతీయ జనతా పార్టీ నాయకులు వస్తున్నారు. మరి దీన్ని ఎంఐఎం స్వాగతించాలి. ఎంఐఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయాలి, రేవంత్ రెడ్డి సఖ్యతగా ఉండాలి. కానీ అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు మనం చూసాం కదా. ఆయన యోగి ఆదిత్యనాథ్ తో పోలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా బుల్డోజర్ పరిపాలన కొనసాగిస్తున్నాడు అని ఆయన మాట్లాడుతున్నాడు. దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకులు స్పందిస్తూ వారు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది. ఇదంతా అనేది ఒకటైతే జరుగుతుంది. కాకుంటే రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన చేయాలనుకుంటున్నాడు. గాంధీ సరౌండ్ పేరుతో మహాత్మా గాంధీ అతిపెద్ద విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారు. అందులో భాగంగానే అపార్ట్మెంట్లను
తీసేయాలి, అపార్ట్మెంట్ తీసేసి అక్కడ గాంధీ విగ్రహం పెట్టాలనుకున్నప్పుడల్లా ఈ సమస్య వచ్చింది. ఎంఐఎం నాయకులు మాట్లాడుతున్నారంటే సార్, ఎంఐఎం పార్టీకి ఏం నష్టం జరగనంతసేపు, ఎంఐఎం పార్టీని ఎవరు ఇబ్బంది పెట్టినంతసేపు వారు ఎవరిని ఏమన్నారు. ఆ పార్టీకి నష్టం జరుగుతుంది, ఆ పార్టీకి ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం ఒంటి కాలు పైన వేస్తారు. అందులో భాగంగా మాట్లాడిన మాటలుగా దీన్ని చూడాలి. రైట్ దీనికి సంబంధించి అరవింద్ రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. చిన్న బ్రేక్